ఆంటీ. హాయ్. ఇప్పుడు మనం బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. ఎవరు మంచిగా ఆడుతారు అనిపిస్తుంది నీకు? అంటే నిఖిల్ ఉన్నాడు, ఇప్పుడు జాబే నవీన్ ఉన్నాడు కదా, వీళ్ళందరూ ఎవరు మంచిగా ఆడుతారు అనిపిస్తుంది? నిఖిల్ కూడా బాగానే ఆడతాడు కదా. నిఖిల్ బాగా ఆడుతున్నాడు. అయితే నిఖిల్ నిజాయితీగా ఆడతలేడు, ఫేక్ గేమ్ ఆడుతున్నాడు అని అనిపిస్తుంది అని అంటారు. మీరేమనుకుంటారు ఆయన గురించి? బాగానే ఆడుతున్నాడు కదా. మరి విష్ణుప్రియని అందరూ టార్గెట్ చేస్తున్నారు, నిన్న గేమ్ లో కూడా టార్గెట్ చేసినారు అంటున్నారు కదా, సో మీరు దాని గురించి ఏమనుకుంటున్నారు? ఏమో మరి ఈసారి సీరియల్ వాళ్ళు ఎక్కువ మందిని పెట్టారు కదా, నీకు సీరియల్ చూస్తున్నట్టు అనిపిస్తుందా లేకపోతే షో చూస్తున్నట్టు అనిపిస్తుందా? సీజన్ 8 అని బాగానే ఉండాలి. బాగానే ఉంది. గొడవలు గానీ లొల్లులు గానీ సీజన్ లో ఎక్కువ అవుతున్నాయి. నచ్చుతుందా? చూడబుద్ధి అవుతుందా మీకు? అసలు కొంచెం అప్పట్లాగా అనిపిస్తలేదు. నిన్న గుడ్డు టాస్క్ చూసారా? చూసినాను. ఎట్లా అనిపించింది? లొల్లి బాగా అయింది. మరి పృథ్వీ రూల్స్ ని పాటించట్లేదు అని అంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు దాని గురించి? అంటే పృథ్వీ మంచిగా ఆడుతుండే అసలు? బాగానే ఆడుతుండు కదరా. నేను నాగమణి కంటే పృథ్వీ ఇద్దరు కొట్టుకున్నారు కదా. నాగమణి అబ్బాయి ఏడుస్తున్నాడు. మరి అట్లా ఏడిస్తే మరి విన్ అవుతాడా? ఏమో మరి. మీరేమనుకుంటున్నారు అబ్బాయి గురించి? పిల్లోడే విన్ కావాలనుకుంటున్నాం. ఎందుకని? కొంచెం అబ్బాయి జర ఇది కదా, అందుకనే ఆయన ఏడుస్తున్నాడు అని అంటున్నారు. చాలా సింపతి యూజ్ చేస్తే గెలుస్తారంటారా? సింపతి యూజ్ చేస్తే గెలుస్తారా? అయితే సోనియా ఉంది కదా ఇందులో, మొన్నటి దాకానేమో ఒకదే ఆడుతున్నట్టు కనిపించింది, నిఖిల్ తో ఉండేది. ఇప్పుడు పృథ్వీ తోటి నిఖిల్ తోటి కనిపిస్తుంది. అయితే ఏమైనా లవ్ స్టోరీ ఏమైనా ట్రై చేస్తుందా ఇద్దరితోటి అని అనిపిస్తుంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? అంటే లవ్ స్టోరీ ఉంటే బాగుంటుందా లేకపోతే బాగుంటది అంటారు? లేకపోతేనే బాగుంటది. ఎందుకని? ఇప్పుడు గేమ్ కి వచ్చిర్రు కదరా వాళ్ళు. గేమ్స్ ఎట్లా ఆడుతారు మరి? బాగానే ఆడుతున్నారు. మరి ప్రతిదానికి నోరు జారుతురు అని అంటున్నారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? అట్లా నోరు జారడం వల్ల అసలు ఏంటి? ఆడగలుగుతారంటారా? మరి ఇంత పెద్ద బిగ్గెస్ట్ రియాలిటీ షో, అందులో మనం నోరు ఊరికే జారితే మరి చూసే వాళ్ళకి గలీజ్ కనిపించదా? గలీజ్ గానే అనిపిస్తుంది కదా. అసలు బిగ్ బాస్ వల్ల ఉపయోగం ఉందంటారా? అంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందా బిగ్ బాస్ వల్ల పెట్టడం గానీ? ఉన్నటోళ్ళకు ఉంటది. ఇంకా మీరు లాస్ట్ సీజన్ చూసే ఉంటారు కదా, లాస్ట్ సీజన్ కూడా అది నచ్చిందా మీకు? ఇది నచ్చిందా? లాస్ట్ సీజన్ బాగుంది. లాస్ట్ సీజన్ బాగుంది. ఈ సీజన్ బాగాలేదా? కొంచెం అట్లా అనిపిస్తలేదు. ఆ సీజన్ లో వాళ్ళు ఇప్పుడు ఎవరైనా వస్తే బాగుంటది అని ఎవరైనా అనిపిస్తున్నారు? వస్తే బాగానే ఉంటది. ఎవరు వస్తే బాగుంటది? కొంచెం పేర్లు నాకు అంత ఐడియా లేదు. అంటే పల్లవి ప్రశాంత్ బాగానే ఆడిండు. అమర్దీప్, మీకు లేడీ రతిక, శోభ, ప్రియాంక. అయితే ఇప్పుడు సరే ప్రియాంక వస్తది అని అంటున్నారు. ప్రియాంక కూడా బాగా ఆడుతుంది. ఇప్పుడు వాళ్ళతో గెలుస్తుంది అంటారా ప్రియాంక? మరి వస్తే గెలవచ్చు. మరి ఈసారి ఎవరు బయటికి వెళ్తారు అనుకుంటున్నావు? అంటే పాత హీరో ఆదిత్య ఓం వీళ్ళందరూ ఉన్నారు కదా, నువ్వు ఎవరు అనుకుంటున్నావు ఈసారి ఎవరు బయటికి వెళ్తారు అనుకుంటున్నావు? మణికంఠ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరు వెళ్తారు అనుకుంటున్నావు? ఏమో మరి, ఒక్కోసారి మణికంఠ కూడా కొంచెం ఇదిగా అనిపిస్తుంది కదా. మణికంఠ వెళ్తాడేమో. థ్యాంక్ యూ.